నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు. ఆలోచించడంలో అర్థం లేదు. రేపు జరగబోయే దాని గురించి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. లైఫ్లో కొన్ని సమస్యలు పెద్దవాళ్ళ అసంకల్పిత నిర్ణయాల వల్ల, మరికొన్ని మన తప్పుడు నిర్ణయాల వల్ల జరుగుతాయి. మీదైన రోజు వినయంగా ఉండండి. అప్పుడే మీరు జీవించినంతకాలం మీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాళ్ళే జీవితంలో విజయం సాధించగలుగుతారు. మర్రి రావి చెట్లలా ఎదగకపోయినప్పటికీ కుండీలో పూల మొక్కలా ఎదగండి, కానీ కలుపు మొక్క కావద్దు. భార్య భర్తకు అద్దం లాంటిది. భర్త నవ్వితే భార్య నవ్వుతుంది. భర్త ఏడిస్తే భార్య కూడా ఏడుస్తుంది. భార్యని తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. భర్త కోపతాపాలకు భార్య హృదయమనే అద్దం పగిలిపోతుంది. కాబట్టి భార్యను బానిసలా కాకుండా అమ్మలా చూసుకోండి. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. మౌనం అనేది ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలోనే దాగుంది. నీకు ఇతరులతో పోలిక ఎక్కువయ్యే కొద్దీ నీకు దుఃఖము కూడా పెరుగుతూనే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీకు వచ్చే విజయం అంత పెద్దదిగా ఉంటుంది. మీకు శత్రువులు ఎక్కువవుతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, నిజాలు మాట్లాడుతున్నారని అర్థం. ఈర్ష్య అధికంగా కలవాళ్ళు, తన మీద తాను జాలిపడేవాళ్ళు, ఎంత చేసినా తృప్తి లేని వాళ్ళు, అధికంగా కోపం ఉన్నవాళ్ళు, అన్నిటినీ అనుమానించేవాళ్ళు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాళ్ళు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. కలిసి బ్రతికే వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న వాళ్ళ మధ్య కలిసి బతికే అదృష్టం ఉండదు. వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన గొప్పవాడిని చేస్తుంది. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి ఎంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మన బలం ఏమిటో. కొంతకాలం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది. కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖులు తెలుసుకోలేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.